నమస్తే అండి అందరికీ. టీడీఎస్ చిన్న మాడ్యూల్ కనెక్ట్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేశాను. ఎప్పుడైతే టీడీఎస్ సాఫ్ట్వేర్లోకి మనం ఎంటర్ అవ్వగానే, అప్లికేషన్లోకి మనం ఎంటర్ అవ్వగానే మనకు ఒక ఐడి పాస్వర్డ్ అనేది ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్పే ఇది. ఇక్కడ ఒక డివైస్ మనం పేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు న్యూ డివైస్ అని ఉంది కదా కింద, అక్కడ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనకు డివైస్ కనపడుతుంది. ఇది ఇక్కడ టాటా 21018 ఉంది కదా, అది కనపడుతుంది. ఓకే, పేర్ చేసుకోగానే పేర్ అవుతుంది. అయిన వెంటనే మనం బ్యాక్ వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇది మన ఒక డివైస్ యొక్క నెంబర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ రాగానే దీని మీద డాట్ పెట్టుకుని కనెక్ట్ కొడితే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం వెహికల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఏ వెహికల్ అయితే ఇక్కడ ఉంది కదా, సెలెక్ట్ వెహికల్ నేమ్. మరి నేను వచ్చేసరికి ఇప్పుడు ఏ సూపర్ ఏస్ ఇంట్రా ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ మార్కెట్ టైప్, దీని వచ్చేసరికి డొమెస్టిక్. సెలెక్ట్ ఎమిషన్ టైప్, అది ఏది BS6 RDE phase 2 phase 1 అది మీన్ BS4 BS3 అలాగా. ఇది BS6 అనమాట. నేను BS6 మీద తీసుకున్నాను. సెలెక్ట్ ఫ్యూయల్ టైప్, సెలెక్ట్ ఫ్యూయల్ టైప్లో డీజిల్ వెహికల్, ఇది నేను డీజిల్ తీసుకున్నాను. సెలెక్ట్ వెహికల్ వేరియంట్, వెహికల్ వేరియంట్ అంటే అది ఏ వెహికల్, ఇంట్రా V10 మ్యాజిక్ M2 ACE 800cc ఇది అనమాట వెహికల్. ఇది నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ కొడితే ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి డిస్ప్లే వస్తుంది. EMS ఇంజన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ABS, RPAS, EPAS ఇవి మొత్తం వస్తాయి అన్నమాట. వీటిల్లో మనం మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటంటే EMS. ఏదైనా ట్రబుల్ కోడ్, వెహికల్ ఆగిపోయింది, పికప్ లేదు, రీజనరేషన్ చేసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్స్లో EMS అనేది అసలు ట్రబుల్ ఏంటి, వెహికల్ ట్రబుల్ ఏంటి అని తెలుసుకోవడం కోసం మనం దీన్ని యూజ్ చేస్తాం. EMS అనేది ఇక్కడ మెయిన్ రోల్ మనకి ఉపయోగపడుతుంది అనమాట. EMS మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది వెహికల్ యొక్క చాసిస్ నెంబర్తో పాటు వస్తుంది. ఇక్కడ మనం కొత్తగా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం చెప్తుంది, సజెషన్ ఇస్తుంది అనమాట. కనపడుతుంది కదా కింద, చూసారా? VCI నెంబర్ అంటే, VCI అంటే మనం కనెక్ట్ చేసిన దాని నెంబర్ అనమాట. విన్ నెంబర్ అంటే వెహికల్ ఈ చాసెస్ నెంబర్ని విన్ నెంబర్ అంటాము. ఇక్కడ రాసింది కదా M8055 సంథింగ్ ఏదన్నా కానివ్వండి. ఇక్కడ కన్ఫర్మ్డ్ కంప్లైంట్స్ ఏంటి, మెమరైజ్డ్ కంప్లైంట్స్ ఏంటి. ఇప్పుడు రీస్కాన్ కొడితే మనం అక్కడ ఏం కంప్లైంట్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేమి కంప్లైంట్స్ ఉన్నాయి, దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అక్కడ వస్తుంది అనమాట. ఇది చూసారా, రీస్కాన్ కొట్టగానే ఇవన్నీ వచ్చినాయి. యాక్చువల్గా ఇక్కడ DTC డిస్క్రిప్షన్ నాట్ అవైలబుల్ అనే దాని దగ్గర దానికి మనం ఎలా చేయాలనేది కూడా కొంత వస్తుంది. దీనికి రావట్లేదు అంటే నేను ఏదో మోడిఫికేషన్ చేసినట్టున్నాను, నాకు అంత క్లియర్గా ఐడియా లేదు. ఐ మీన్ చాలా రోజుల తర్వాత చేశాను. నాక్ సెన్సర్ చూసారా, ఇక్కడ వచ్చింది, డిస్క్రిప్షన్ వచ్చింది చూసారా, ఇలా వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడెక్కడ చెక్ పాయింట్స్ ఎలా ఉన్నాయో కూడా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కడెక్కడ పాయింట్స్ దగ్గర మనం చెక్ చేయాలి అనేది కూడా ఉంటుంది దీనిలో. ఇప్పుడు మనం మెమరైజ్డ్, ఇది కన్ఫర్మ్డ్ కంప్లైంట్. ఇక్కడ టెంపరీ మెమరైజ్డ్ అనేది కూడా ఉంటుంది. మెమరైజ్ బ్రేక్ పెడల్ పొజిషన్స్, యాక్సిలరేటర్ పెడల్ పొజిషన్స్, ఇది ఇక్కడ దీని కంప్లైంట్ కూడా ఉంది. యాక్చువల్గా అది వచ్చింది అంటే మెమరైజ్డ్ అంటే మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది కాబట్టి ఇది మెమరైజ్డ్లో వస్తూ ఉంటుంది అనమాట. రిపీటెడ్గా వస్తుంటే మెమరైజ్డ్లో వస్తుంది. ఇది కన్ఫర్మ్డ్ కంప్లైంట్స్, మెమరైజ్డ్ కంప్లైంట్స్. ఓకే, ఇది క్లియర్ కొట్టుకోవాలంటే క్లియర్ చేసి ఇలా బ్యాక్ వెళ్ళాలి ఒకసారి. DTC క్లియర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఒకసారి రీస్కాన్ చేస్తే నా మొబైల్ ఇక్కడ స్ట్రక్ అయింది. ఇది ఓకే, కన్ఫర్మ్డ్లో క్లియర్ చేసాము. క్లియర్ చేయగానే నో DTC అవైలబుల్ ఇన్ ద కనెక్టెడ్ వెహికల్. ఓకే, వచ్చింది చూసారా, ఇలా వస్తుంది. ఇది సంథింగ్ ఏదో రాంగ్ వచ్చింది, ఇలా వస్తుంది అనమాట. ఒకసారి ఇది దీన్ని చెక్ చేసుకుని మనం చేయడమే. ఓకే గాయస్, థ్యాంక్ యూ, బాయ్.